ఇంధన పొదుపు చర్యలో భాగంగా ప్రధాని మోదీ కాన్వాయ్లోని వాహనాల సంఖ్య భారీగా తగ్గింది. 2 వాహనాల కాన్వాయ్తోనే ఆయన ప్రయాణించారు. పశ్చిమాసియాలో సంక్షోభ నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలంటూ సూచించిన ప్రధాని స్వయంగా వాటిని పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్లోని మెర్సిడీస్ అల్ట్రా లగ్జరీ కారు, రేంజ్ రోవర్లు, టయోటా ఫార్చునర్లు, ఎస్కాట్ వాహనాలు, జామర్ యూనిట్లు సహా కనీసం 12 నుంచి 15 వాహనాలుంటాయి. ఇంధన పొదుపు చర్యలో భాగంగా తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని మోదీ ఆదేశించినట్లుగా ఎస్పీజీ అధికారులు చెబుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన వెళ్లే రూట్లలో తప్పనిసరి సెక్యూరిటీ ఏర్పాట్లు కొనసాగిస్తామన్నారు. ఇంధన పొదుపుపై ప్రధాని పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు తమ కాన్వాయ్ సైజును 2 వాహనాలకు కుదించుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. ఇంధన వాడకాన్ని తగ్గించాలంటూ ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 50% తగ్గించుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరువురు నేతలు ఒకే బాటలో పయనిస్తూ ఈ నిర్ణయాలు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా పర్యటనల సమయంలో తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లతో జరిగిన సమావేశంలో ఆయన సూచించారు. ఈ పొదుపు చర్యలను అన్ని స్థాయిల్లో అమలు చేయాలని, మంత్రులు, ఇతర వీఐపీలు కూడా అనవసర వాహనాలను తగ్గించుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు.